ఆంధ్రాలో ప్రముఖ ఉద్యమాలని చెప్పుకున్నాం గదా! ఈ ఉద్యమాలలో మనకి ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ పేపర్‌లో ఆంధ్రాలో స్వతంత్ర ఉద్యమం. ఆ స్వతంత్ర ఉద్యమంలో ఎప్పటి నుండి అంటే 1920-1947 మనము ఫోర్త్ సెమిస్టర్‌లో చదివేటప్పుడు మీకు ఉండుంటది. 1920-1947 ఏమంటాము? గాంధీ యుగం అని అంటాం. ఓకేనా? అది ఇప్పుడు మన ఆంధ్రాలో స్వతంత్ర ఉద్యమంలో 1920 నుంచి 1947 వరకు జరిగినటువంటి ఉద్యమాలన్నిటి తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ వన్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రధానంగా మనకి మన ఆంధ్రాలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం గురించి తెలుసుకుందాం. ఎప్పుడు 1920 నుంచి 1947 1920 నుంచి 1947 వరకు జరిగినటువంటి ఈ ఉద్యమాలలో ఫస్ట్ వన్ మన ఆంధ్రదేశంలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం గురించి తెలుసుకుందాం. ఓకేనా? అంటే భారత జాతీయోద్యమంలో 1919వ సంవత్సరంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఎందుకు? ఈ కాలంలోనే గాంధీజీ స్వతంత్ర ఉద్యమంలోకి ప్రవేశించి భారత రాజకీయంలో ప్రముఖమైనటువంటి పాత్రను పోషించారని కూడా చెప్పుకోవచ్చు మనం. ఆయన నాయకత్వంలోనే ఎవరు? గాంధీజీ నాయకత్వంలో 1920 నుంచి 22 మధ్య కాలంలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. ఇది భారత స్వతంత్ర సమరానికి 1920లో జరిగినటువంటి ప్రథమ ఉద్యమంగా కూడా చెప్పుకోవచ్చు మనం గాంధీ యుగంలో. ఓకేనా? ఈ సహాయ నిరాకరణ ఉద్యమం జరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే, మనకి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 1920-1947 ఆంధ్రాలో స్వతంత్రోద్యమం. దీంట్లో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం కూడా ఎప్పుడు 1920 నుంచి 1922 వరకు జరిగినటువంటి మధ్య కాలంలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఓకేనా? ఈ సహాయ నిరాకరణ ఉద్యమం జరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అన్నట్లయితే మనకి రౌలత్ చట్టం. ఓకేనా? ఈ చట్టం ఒక కారణంగా చెప్పుకోవచ్చు మనకి. ఏది? ఆంధ్రాలో ఈ స్వతంత్ర ఉద్యమం జరగడానికి చూసుకున్నట్టయితే రౌలత్ చట్టం ప్రకారం 1919 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి హెచ్చరికలు లేకుండా భారతీయ ప్రజానీకాన్ని అరెస్ట్ చేసిందనమాట. ఇలా ఈ చట్టాన్ని విడుదల చేసి ఆ చట్టమే రౌలత్ చట్టం. దీని వలన ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా కూడా ప్రజలు తిరుగుబాటు చేశారనమాట. ఇది మనకి సహాయ నిరాకరణ ఉద్యమం జరగడానికి ఒక కారణంగా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సహాయ నిరాకరణ ఉద్యమం జరగడానికి నెక్స్ట్ ఇంకొక కారణం ఏదైనా ఉంది అంటే అది జలియన్ వాలాబాగ్ మరణకాండ. ఓకేనా? ఈ జలియన్ వాలాబాగ్ మరణకాండ అనేది ఎక్కడ జరిగిందంటే మనకి పంజాబ్ ప్రాంతంలో అమృత్సర్ అనే చోట ఈ జలియన్ వాలాబాగ్ అనే తోటలో రౌలత్ చట్టాన్ని నిరసరిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారనమాట. హాజరు కావటంతో ఆ సమావేశాన్ని ఎలాగైనా చెడగొట్టాలి అని పంజాబ్ ప్రజలకు గుణపాఠం చెప్పాలి అని జనరల్ డయ్యర్ అనే అతను 1919 ఏప్రిల్ 13వ తేదీన ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఆ జలియన్ వాలాబాగ్ సమావేశంలోకి వెళ్ళి కార్పులు చేయడం జరిగిందనమాట. అలా చేయడం చేత సుమారు 20,000 మంది ఉన్న భారతీయ ప్రజానీకం దాదాపు 400 మంది చనిపోయారనమాట. ఈ 400 మంది చనిపోయారు. వేలాది మంది దెబ్బలు తగలడం, ఈ స్పృహ తప్పిపోవడం ఇలా చేయడం జరిగిందనమాట. ఈ జలియన్ వాలాబాగ్ మరణకాండ భారతీయులలో చాలా ఆగ్రహాన్ని పరిచింది. ఆంధ్రదేశంలోనే కాకుండా రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, గోదావరి ఈ జిల్లాల్లో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఈ మరణకాండకు వ్యతిరేకంగా చాలా ఊరేగింపులు కానీ ప్రదర్శనలు కానీ చాలా జరిగాయని చెప్పుకోవచ్చు. ఇది పూర్తిగా ఈ జలియన్ వాలాబాగ్ మరణకాండ ఎందుకోసం? ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిందనమాట. ఆ సమావేశానికి హాజరైనటువంటి వారిని గుణపాఠం చెప్పాలి అని బ్రిటిష్ అధికారి అయినటువంటి ఈ జనరల్ డయ్యర్ అనే అతను 1919 ఏప్రిల్ 13వ తేదీన ఈ జలియన్ వాలాబాగ్ పైన కాల్పులు జరిపించాడు. ఆ కాల్పుల్లో 400 మంది చనిపోయారని కూడా చెప్పుకోవచ్చు. తరువాత
ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ముఖ్య కార్యక్రమాలు లేదా ముఖ్య లక్షణాలు ఏవి అంటే అంటే ఈ సహాయ నిరాకరణ ఉద్యమం జరగడానికి రెండు ఒక కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఏది రౌలట్ చట్టం కావచ్చు లేదా జలియన్ వాలాబాగ్ మరణకాండ కావచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క కార్యక్రమాలు ఏంటి అంటే ఈ రౌలట్ చట్టానికి మరణకాండకు వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదొయ్యాలని ఈ గాంధీజీ సత్యం, అహింస, సత్యాగ్రహం అనే 3 సిద్ధాంతాలను ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో లేవదీసి ఈ కార్యక్రమాలన్నింటినీ చేయడం జరిగిందనమాట. ఏంటి ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ముఖ్య కార్యక్రమాలు చూసుకున్నట్టయితే మనకి గాంధీజీ ఏర్పాటు చేసినటువంటి సత్యం, అహింస, సత్యాగ్రహం అనే 3 సిద్ధాంతాలలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అనేది జరగడం జరిగిందని చెప్పుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ వన్ మనకి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేశాడు. అంటే ఈ ఉద్యమంలో లేవదీసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఏంటి అన్నట్లు మనం చూసుకున్నట్టయితే ఎన్నికల బహిష్కరణ. ఓకేనా, ఈ ఎన్నికలను బహిష్కరించడం, తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ఎవరికైతే బిరుదులు ఇచ్చింటుందో ఆ బిరుదులన్నింటినీ కూడా బహిష్కరించడం. నెక్స్ట్ వన్ ప్రభుత్వ విద్యా సంస్థలను బహిష్కరించడం. అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విద్యా పాఠశాలలు కానీ కాలేజీలు కానీ ఉంటాయి కదా, వాటినన్నింటినీ కూడా బహిష్కరించడం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఈ కార్డులు ఉంటాయి కదా, ఈ కార్డులు కూడా బహిష్కరించడం జరిగిందనమాట. దాంతోపాటు ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఈ పురపాలక సంఘాలు ఈ సాహిత్య నిరోధకాన్ని ఉద్యమాన్ని కూడా ఈ ఉద్యమాన్ని కూడా చేయటం అంట. ఈ సాహితీ నిరాకరణ ఉద్యమాన్ని కూడా చేయడం జరిగింది. తరువాత అటవీ వనరులను విస్తరింపు చేయగా, అంటే ఈ అటవీ వనరులను కూడా విస్తరింపుగా చేసుకుంటూ రావడం జరిగిందన్నమాట. తరువాత విదేశీ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ విదేశీ వస్తువులన్నింటినీ కూడా బహిష్కరించడం జరిగిందనమాట. ఏంటి ఎక్కడైతే విదేశీ వస్తువులు ఉన్నాయో ఆ విదేశీ వస్తువులని బహిష్కరించడం జరిగింది. దాంట్లో చూసుకున్నట్టయితే మనకి ఈ విదేశీ వస్తువులతో పాటు తర్వాత వస్త్రాలను కూడా బహిష్కరించడం జరిగిందనమాట. అంటే ఈ విదేశీ వస్తువులు ఎవ్వరు కూడా వాడకూడదు, స్వదేశీ వస్తువులను మాత్రమే వాడాలి. ఆ విధంగా గాంధీజీ ప్రజలకు పిలుపునివ్వటం. ఎందుకోసం ఈ విదేశీ వస్తువులను కానీ వస్త్రాలను కానీ ఎవరు కూడా వాడకుండా ఉంటే ఈ బ్రిటిష్ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది విచ్ఛిన్నమవుతుంది కదా, ఆ చేయాలని గాంధీజీ ఈ స్వదేశీ వస్తువులకు మాత్రమే చాలా ప్రోత్సాహం ఇచ్చడం కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మద్యపానీయ నిషేధం. ఓకేనా, మద్యపానీయ నిషేధాన్ని కూడా ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగానే ఏర్పాటు చేసుకున్నారన్నమాట. తర్వాత గ్రామాధికారుల పదవీ త్యాగం. అంటే ఎవరెవరైతే గ్రామాధికారాల్లో పదవి చేస్తున్నారో వాళ్ళ పదవిని కూడా త్యాగం చేయటం. తర్వాత పన్నులు చెల్లించకుండా నిరాకరించటం. ఇవన్నీ కూడా ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మనకి ఈ సత్యం, అహింస, సత్యాగ్రహం అనే 3 సిద్ధాంతాలతో గాంధీజీ ఈ 9 కూడా కార్యక్రమాలను చేపట్టాడు అని చెప్పుకోవచ్చు. ఏంటి ఎన్నికలను బహిష్కరించటం, బిరుదులను బహిష్కరించటం, ప్రభుత్వ విద్యా సంస్థలను బహిష్కరించడం, తర్వాత కార్డులను బహిష్కరించడం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పురపాలక సంస్థలకు సాహిత్యము నిరాకరణ ఉద్యమం చేయటం, తరువాత అటవీ వనరులను విస్తరించటం, తర్వాత విదేశీ వస్త్రాలను కానీ వస్తువులు కానీ వాడకుండా నిలిపివేయటం, స్వదేశీ వస్తువులకు ప్రోత్సాహం ఇవ్వటం. నెక్స్ట్ వన్ వచ్చేసి మద్యపానీయ నిషేధం. నెక్స్ట్ గ్రామాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పదవీ త్యాగం చేయటం అనమాట. తర్వాత పన్నులు చెల్లించకుండా నిరాకరించటం. ఇవన్నీ కూడా పూర్తిగా ఈ గాంధీజీ ఏర్పాటు చేసినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమంలో సత్యం, అహింస, సత్యాగ్రహం అనే 3 సిద్ధాంతాలను అనుసరించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు మనం. తరువాత మన ఆంధ్రాలో సహాయ నిరాకరణ ఉద్యమం. ఓకేనా, ఇప్పుడు మన ఆంధ్రదేశంలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా 1920 నుంచి 22 సంవత్సరాలలో మన ఆంధ్రాలో జరిగినటువంటి ఉద్యమ చరిత్రలో సహాయ నిరాకరణ ఉద్యమం ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ 1920-22 సంవత్సరంలో మన భారతదేశంలో అంతటా కూడా ఈ సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతుంది. దాని ఫలితంగానే కదా మన ఆంధ్రదేశంలో జరిగినటువంటి ఉద్యమాల్లో కూడా చరిత్రలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా చెప్పుకోవచ్చు.
ఎందుకు ఈ కొండ వెంకటప్పయ్య, నెక్స్ట్ వన్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, టంగుటూరి ప్రకాశం పంతులు, నెక్స్ట్ వచ్చేసి ఈ పట్టాభి సీతారామయ్య, సాంబూర్తి, పర్వతనేని వీరయ్య చౌదరి, ఈ మొదలైన నాయకులందరూ కూడా ఈ ఉద్యమంలో ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించారని చెప్పుకోవచ్చు. ఎందుకు గాంధీజీ పిలుపుని అందుకున్నటువంటి ఈ కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆంధ్రాలో జరుగుతున్నటువంటి సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగస్థులయ్యారనమాట. వాళ్ళే వీళ్ళు ఎవరు కొండా వెంకటప్పయ్య, నెక్స్ట్ వన్ వచ్చేసి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, నెక్స్ట్ వచ్చేసి టంగుటూరు ప్రకాశం పంతులు, నెక్స్ట్ పట్టాభి సీతారామయ్య, సాంబూర్తి, తర్వాత పర్వతనాని వీరయ్య చౌదరి, వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో గాంధీజీ పిలుపుని అందుకొని కాంగ్రెస్ అభ్యర్థులు, ఈ కాంగ్రెస్ ఓటర్లు కావచ్చు, లేదా విద్యార్థులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, ఈ పురపాలక సంఘ సభ్యులు తమ తమ పదవులను అన్నింటినీ కూడా అనేక కార్యకలాపాలలో స్వస్తి చెప్పి బ్రిటిష్ ప్రభుత్వాన్ని సంస్కరణలన్నింటినీ కూడా బహిష్కరించి ఈ ఉద్యమంలో చేరారని కూడా చెప్పుకోవచ్చు మనం. ఉదాహరణకి గాంధీజీ ఏం చేశాడంటే, గాంధీజీకి బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి కైజర్ ఈ హిందూ అనే బిరుదును తిరిగి ఇవ్వడం జరిగిందనమాట. అంతేకాకుండా గుంటూరు బార్ అసోసియేషన్కి చెందినటువంటి 108 మంది న్యాయవాదులు కార్డులను కూడా బహిష్కరించడం జరిగిందనమాట. తరువాత అయ్యదేవర కాళేశ్వరరావు పురపాలక సంఘ సభ్యత్వాన్ని రాజీనామా చేశాడని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ విధంగా ఎన్నికలను బహిష్కరించడం కావచ్చు, లేదా వారు ఇచ్చినటువంటి బిరుదులను బహిష్కరించడం కావచ్చు, లేదా గ్రామ అధికారులుగా ఈ న్యాయవాద కార్డులుగా, తరువాత సభ్యత్వ కార్డులుగా కూడా రాజీనామా చేసి గాంధీజీ పిలుపుని మేరకు మన ఆంధ్రాలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో చాలామంది కూడా భాగస్థులయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనం వచ్చేసి ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగానే మన ఆంధ్రాలో ఈ చీరాల పేరాల ఉద్యమం కూడా జరిగిందమ్మా. ఓకేనా. ఈ చీరాల పేరాల ఉద్యమం మనం చూసుకున్నట్టయితే ఈ అయ్యదేవర కాళేశ్వరరావు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 1920లో ఈ చీరాల పేరాల ప్రజలు ఒక ఉద్యమాన్ని లేవదీశారనమాట. ఏంటి ఈ ఉద్యమం అంటే అది చీరాల పేరాల ఉద్యమంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎందుకంటే ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి ఉద్యమం కాబట్టే ఆ ప్రాంతానికి ఈ ఉద్యమానికి అదే పేరు రావడం జరిగింది. ఓకేనా. చూసుకున్నట్టయితే మనకి 1921 ఏప్రిల్ 21వ తేదీన ఈ చీరాల పేరాల ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా నిరాకరించడం జరిగింది. ఆల్రెడీ గాంధీజీ చెప్పాడు కదా, ఇక్కడ సత్యం, అహింస, సత్యాగ్రహం అనే సిద్ధాంతాలలో కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. దాంట్లో లాస్ట్ వన్ ఏంటి, పన్నులు చెల్లించకుండా నిరాకరించటం. ఆ విధంగానే ఈ చీరాల పేరాల ప్రజలు 1921 ఏప్రిల్ 21వ తేదీన అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా నిరాకరించారనమాట. అలా నిరాకరించడం సహాయ నిరాకరణ ఉద్యమానికి నిలబడ్డారనమాట. ఎందుకు, ఆ పన్నులు చెల్లించకుండా ఆ ఏదైతే ఉద్యమం జరుగుతుందో ఆ ఉద్యమానికి అండగా నిలిచారని కూడా చెప్పుకోవచ్చు మనం. తరువాత భారత స్వతంత్ర ఉద్యమానికి ముఖ్య నాయకులుగా మన ఆంధ్రదేశం నుంచి పిలువబడినటువంటి వారి నాయకత్వంలో ఎవరు అంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఈ ఉద్యమం కేవలం పన్నుల నిరాకరణ ఉద్యమమే కాకుండా బ్రిటిష్ వారికి బదులుగా స్వరాజ్యం ఏర్పాటు చేయుటకు కూడా ఘంటాపదంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు, ఈ దుగ్గిరాల గోపాలకృష్ణ ఏం చేశాడు, మన ఆంధ్రదేశానికి ఆంధ్రదేశం తరపున భారత స్వతంత్రం ముఖ్యంగా నాయకులుగా చూసుకున్నట్టయితే మన ఆంధ్రదేశం తరపున నిలబడి నాయకత్వం వహించినటువంటి వాడిగా కూడా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి గురించి అనుకుంటాం. ఇది కేవలం పన్నుల నిరాకరణ ఉద్యమమే కాకుండా బ్రిటిష్ వారికి బదులుగా స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయటకు కూడా ఈ ఉద్యమం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయినా బ్రిటిష్ ప్రభుత్వంలో ఈ చీరాల పేరాల మరికొన్ని గ్రామాలు కలిపి పురపాలక సంఘం ఏర్పాటు చేయాలని సంకల్పించుకున్నారనమాట. అంటే దీనికి ఎందుకు ఈ పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజలు దీన్ని వ్యతిరేకించారనమాట. ఎందుకు, ఇలా పురపాలక సంఘం చేసిన తర్వాత పన్ను అనేది ఎక్కువ చెల్లించాలి. అలా ప్రజలు ఇప్పటికే చాలా కష్టాలు పడుతున్నారు బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర. ఇలా పన్ను ఎక్కువగా చెల్లించాలనే ఉద్దేశంతో అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు. దాంట్లో మనకి ఈ పరిస్థితులన్నీ కూడా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి నాయకత్వంలో 1921 ఏప్రిల్ 6వ తేదీన గాంధీజీ
చీరాలను దర్శించి 2 రచనలు చేశాడనమాట. ఏంటి? ఈ పన్నుల నిరాకరణ పన్నులను నిరాకరణకు సాగించుట, ప్రజలందరూ ఊళ్ళును వదిలి వెళ్ళిపోవుట. ఓకేనా? ఈ 2 కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గాంధీజీ ఇచ్చిన సలహా మేరకు ఆ చీరాల, పేరాల ప్రజలు ఏం చేశారంటే 1921 ఏప్రిల్ 25వ తేదీన రాత్రికి రాత్రే ప్రజలందరూ కూడా ఈ రామ్‌నగర్ అనే పేరుతో ఒక కాలనీ వాసులయ్యారనమాట. ఎక్కడ? వీళ్ళందరూ కూడా పూర్తిగా చీరాల, పేరాల ప్రజలు అందరూ కూడా ఊరి పొలిమేర్ల దగ్గర లేదా సరిహద్దుల దగ్గర ఒక కొత్త నగరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని రామ్‌నగర్ అనే పేరుతో ఒక కాలనీని ఏర్పాటు చేసుకొని ఒకే వాసులయ్యారని కూడా చెప్పుకోవచ్చు. రామదండు అనే సేవాదళం ఆ గుడిసెలపైన తీవ్రమైనటువంటి పన్ను విధించి 11 నెలలు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారనమాట. ఎవరు? బ్రిటిష్ ప్రభుత్వం వారిని. ఆ గురి చేసినప్పటికీ కూడా ఆ ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వంపై వ్యతిరేకతను తెలియజేసి తరువాత గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వం దుగ్గిరాల గోపాలకృష్ణయ్యను నిర్బంధించి ఎప్పుడైతే ఉద్యమం నాయకుడిని నిర్బంధించడం జరిగిందో బ్రిటిష్ ప్రభుత్వం, అప్పుడు ఉద్యమం అనేది ఆగిపోతుంది. ఎందుకు? ఉద్యమం నాయకుడు లేకుండా ముందుకు కొనసాగాలంటే అది జరగదు. అంతే కదా! ఇప్పుడు సైన్యంలో కూడా రాజు లేకుండా సైన్యం యుద్ధం చేస్తారా? చేయరు కదా! ఆ విధంగానే ఉద్యమ నాయకుడు లేకుండా ఉద్యమం జరగదు కాబట్టి ఎప్పుడైతే ఈ గోపాలకృష్ణయ్యను నిర్బంధించడం జరిగిందో వెంటనే అప్పుడు మన ఆంధ్రదేశంలో ఈ చీరాల, పేరాల ఉద్యమం కూడా ఆగిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. తరువాత ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగానే మన ఆంధ్రదేశంలో పుల్లూరి సత్యాగ్రహం. ఓకేనా? ఈ పుల్లూరు సత్యాగ్రహం కూడా జరిగిందనమాట. ఈ పుల్లూరు సత్యాగ్రహం ఏంటి అంటే 1921 సెప్టెంబర్ 23న ఆ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు అడవుల్లో పశువులను మేపుకుంటూ ఉంటారనమాట. వారు అటవీ సంపదను తెచ్చుకొని ప్రభుత్వం వారిపైన రకరకాల పన్నులు విధించేదనమాట. ఆ పన్నులను తగ్గించాలని ఎన్నో విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం వారిని పట్టించుకునేది కాదు. దాంతో ప్రజలు విసిగి ఈ పన్నుల నిరాకరణ ఉద్యమానికి పూనుకున్నారనమాట. ఏంటి? ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా నిరాకరించారు. తరువాత వాళ్ళు ఏం చేశారు? ఈ రెవెన్యూ ఉద్యోగులను సాంఘిక బహిష్కరణ చేశారు. ఆ తరువాత పన్నులను మానివేసి యథావిధంగా అటవీ సంపద తెచ్చుకునేవారనమాట. అంటే అటవీ సంపద అంటే ఏంటంటే అడవిలో ఈ పశువులు మేపడం లేదా వంట చెరుకు తెచ్చుకోవటం, వాటిని అమ్ముకోవటం ఇలా కొనసాగిస్తూ ఉంటారనమాట. దాని మీద కూడా పన్నులు విధించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం నిరాకరించడం జరిగింది. తరువాత యథావిధంగా అటవీలో నుంచి సంపదను తెచ్చుకొని ప్రభుత్వం వారిపైన రకరకాల పన్నులు విధించేదనమాట. ఎప్పుడైతే ఈ పన్నులు చెల్లించకుండా పూనుకున్నారో తరువాత వారు రెవెన్యూ ఉద్యోగులను కూడా బహిష్కరించటం, అదేవిధంగా తరువాత ఆ అటవీ సంపదను ఉపయోగించుకోవడం, వారిని చూసి ఉన్నవ లక్ష్మీనారాయణ, వేదాంతం లక్ష్మీనారాయణ గారు అఖండ స్వాగతం పలికి వారికి మద్దతుగా కూడా ప్రకటించారనమాట. ఏంటి? ఉద్యోగులను సాంఘిక బహిష్కరణ చేయమని సలహా ఇచ్చి అదే ప్రజల అలవాట్లు చేసి స్వతంత్రం వచ్చేటట్లు కూడా ప్రకటించి ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారనమాట. ఇది సహించలేనటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళపైన కాల్పులు జరపడంతో అతని మరణంతో ఎవరు? ఈ ఉన్నవ లక్ష్మీనారాయణ, తరువాత వేదాంతం లక్ష్మీనారాయణ గారు వీళ్ళు అతని మరణంతో కాడూరు రాయచోటిలో పల్నాడు అని పుల్లలు సత్యాగ్రహం కూడా ప్రారంభమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ కాడూరులో కావచ్చు, రాయచోటులోను, పల్నాడు, పుల్లలు ఈ ప్రాంతాల్లో కూడా ఈ సత్యాగ్రహాలు ప్రారంభమయ్యాయి అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఇది 1921 సత్యాగ్రహంలో భాగంగా మన ఆంధ్రదేశంలో జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి పెదనందిపాడు ఉద్యమం. ఈ పెదనందిపాడు ఉద్యమం కూడా ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మన ఆంధ్రదేశంలో జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా, ఈ ఉద్యమాలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పెదనందిపాడు ఉద్యమం అంటే ఏంటంటే మన ఆంధ్రాలో జరిగినటువంటి సంఘటనలో మరొక ముఖ్యమైనటువంటి సంఘటన ఏదైనా ఉంది అంటే అది గుంటూరు జిల్లాలోనేటువంటి పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం. ఓకేనా?
ఇది కూడా 1922 సంవత్సరంలో జనవరిలో ఆంగ్ల ప్రభుత్వాన్ని బాగా గడగడలాడించినటువంటి ఉద్యమంగా కూడా చెప్పుకోవచ్చు మనం. ఏంటి? మన ఆంధ్ర ప్రజలు భారత చరిత్రలో సాటి లేనటువంటి కీర్తిని ఆర్జించారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే యావత్ భారత దృష్టినే కాకుండా బ్రిటిష్ పార్లమెంట్ దృష్టికి కూడా ఈ ఉద్యమం అనేది తీసుకెళ్లారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించి వేసిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఆనాటి వైస్రాయిగా పనిచేస్తున్నటువంటి లార్డ్ విల్లింగ్టన్ అని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఏంటంటే పూర్తిగా కూడా ఈ పన్నుల ఉద్యమానికి ఆంధ్ర శివాజీగా పేరుగాంచినటువంటి పర్వతనేని వీరయ్య చౌదరి నాయకత్వం వహించాడు. బాగా గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు అడుగుతారు. ఆంధ్ర శివాజీ అని ఎవరిని అంటారంటే పర్వతనేని వీరయ్య చౌదరి. ఓకేనా? ఎందుకు? ఈ పర్వతనేని వీరయ్య చౌదరికి ఆంధ్ర శివాజీ అనే పేరు కూడా ఉందన్నమాట. అంటే ఎందుకు? ఈ పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమానికి అధ్యక్షత వహించాడు కాబట్టే అతనికి ఆంధ్ర శివాజీ అని పేరు కూడా. ఓకేనా? పర్వతనేని వీరయ్య చౌదరి శాంతిసేన అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ సేవా దళాన్ని రూపొందించాడనమాట. అంటే ఈ ఉద్యమం వైపు నడిపించాడు వాళ్ళందరినీ కూడా. అంతేకాకుండా దేశభక్తి కొండా వెంకటప్పయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ, గొల్లపూడి సీతారామ శాస్త్రి, మహమ్మద్ గౌస్ మొదలైన వారందరూ కూడా ఈ ఉద్యమానికి చేయూతనిచ్చి ప్రోత్సాహం ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏమి అంటే ఈ పెదనందిపాడు గ్రామాధికారులందరూ కూడా సామూహికంగా తమ పదవులకు రాజీనామా చేసి ఒక చరిత్ర సృష్టించారని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళ రాజీనామాతో శిస్తు మొత్తం నిలిచిపోయిందనమాట. ఎందుకు? ఆ శిస్తును వసూలు చేసే అధికారులందరూ కూడా ఒకేసారి రాజీనామా చేయడం ద్వారా ఈ రాజీనామాతో శిస్తు మొత్తం నిలిచిపోయింది. అయితే బ్రిటిష్ ప్రభుత్వం కొత్త అధికారులను నియమిస్తూ శిస్తును చెల్లించుటకు ప్రజలు తిరస్కరించారనమాట. అంటే ఏంటి? కొత్త అధికారులేమో నియమించింది బ్రిటిష్ ప్రభుత్వం పన్నులు వసూలు చేయడానికి. కానీ ఏం చేశారు? ప్రజలు ఆ శిస్తుని చెల్లించకుండా తిరస్కరించారనమాట. ఇలా శిస్తు చెల్లించలేదని వారికి నోటీసులు పంపించాలంటే కొత్త అధికారులు ఇంటి నెంబర్లు తెలియక చాలా ఇబ్బంది పడ్డారనమాట. తరువాత పోలీస్ బలగాలతో శిస్తు వసూలు చేయడానికి రెవెన్యూ ఉద్యోగులు వచ్చి పోలీస్ దళంపైన విరుచుకుపడు హింసకాండకు పాల్పడ్డారనమాట. అంటే హింస మంచిది కాదని మహాత్మా గాంధీ పిలుపునిచ్చాడు. కొండా వెంకటయ్యకు ఆదేశించాడనమాట. చంపుతానని భయపెట్టి అతనితో క్రమశిక్షణా పత్రాన్ని కూడా పోలీసులు రాసుకున్నారనమాట. తత్ఫలితంగా మనకి 1922 ఫిబ్రవరి నెలలో పెదనందిపాడు ఉద్యమం అనేది అణగారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు? ఈ కొండా వెంకటప్పని చాలా బెదిరించారు. ఎందుకు? నిన్ను చంపేస్తాము భయపెట్టేసి అని. ఆ విధంగా భయపడడంతో ఒక క్షమాపణ పత్రాన్ని కూడా రాయించుకోవడం జరిగింది. తత్ఫలితంగా 1922 ఫిబ్రవరిలో ఈ పెదనందిపాడు ఉద్యమం అనేది అణగారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు? ఆల్రెడీ గాంధీజీ మనకి ఇక్కడ ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో పిలుపునిచ్చాడు. ఏమని చెప్పాడు? సత్యం, అహింస, సత్యాగ్రహం ఈ 3 పద్ధతుల ద్వారానే ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చాడు కదా. ఆ విధంగా ఎప్పుడైతే హింస మంచిది కాదని గాంధీజీ పిలుపునిచ్చాడో, కొండా వెంకటయ్యపైన ఆదేశించాడో, అప్పుడు వెంటనే ఈయన మానుకోవడం జరిగింది. అప్పుడు వెంటనే పోలీసులు అతనికి చంపుతామని బెదిరించి ఈ 1922లో ఫిబ్రవరిలో ఈ పెదనందిపాడు ఉద్యమం అనేది అణగారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా పూర్తిగా కూడా ఈ పెదనందిపాడు ఉద్యమం అనేది మన భారతదేశ చరిత్రలోనే ఎనలేనటువంటి ఉద్యమంగా కూడా కీర్తి గడించినటువంటి ఉద్యమంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు? బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థని కుప్పగొల్చినటువంటి చరిత్ర కూడా ఈ పెదనందిపాడు ఉద్యమానికి ఉంది. ఎందుకు అంటే ఈ పెదనందిపాడులో ఈ గ్రామ అధికారులు గ్రామ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సామూహికంగా ఒకేసారి రాజీనామా చేయడం ద్వారా చరిత్రని సృష్టించారు. ఎందుకు? వీరు రాజీనామా చేసినందున శిస్తు మొత్తం నిలిచిపోయింది. బ్రిటిష్ ప్రభుత్వం ఈ కొత్త అధికారులు నియమించినప్పటికీ కూడా శిస్తు చెల్లించుటకు ప్రజలు తిరస్కరించారు. అలా చేయడంతో వాళ్ళకి నోటీసులు పంపించాలన్నా ఈ కొత్త అధికారులకు ఇంటి నెంబర్లు తెలియక, ఎవరెవరు ఎక్కడుంటారో తెలియక చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విధంగా బ్రిటిష్ యొక్క ఆర్థిక వ్యవస్థనే కాకుండా బ్రిటిష్ యొక్క ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఓకేనా? ఇవి
పూర్తిగా మన ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా జరిగినటువంటి ఉద్యమాలను కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆంధ్రులు ఎంతో ఉత్సాహంతో ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో అంచెలంచెలుగా పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వాన్ని భయభ్రాంతులు చేశారని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత చౌరీ చౌరా ఈ సంఘటన కూడా ప్రజలలో జరిగినటువంటి దహనకాండను చూసి బ్రిటిష్ ప్రభుత్వం దద్దరిల్లిపోయింది. అదే సమయాలలోనే గరిమెల్ల సత్యనారాయణ గారు ఇంకొన్నేళ్ళు ఈ తెల్లదొర పాలన అనే నినాదంతో, అంటే ఇంకెన్నాళ్ళు ఈ తెల్లదొర పాలన అనే నినాదంతో బహిరంగంగా ప్రకటించడం ఆంధ్ర సహాయ నిరాకరణ ఉద్యమంలో జాతీయుల బానిస బ్రతుకులు పటాపంచలై స్వేచ్ఛాపూరితమైనటువంటి స్వతంత్రానికి జీవనమనే మార్గమని ఈ ఉద్యమంలో బాగా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా మన ఆంధ్రదేశంలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమాలు ప్రారంభించి ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమాలు జరిగాయని కూడా చెప్పుకోవచ్చు మనం. ఏంటి చూసుకున్నట్టయితే ఈ 1919కి అంటే మన భారత జాతీయోద్యమంలో 1919 సంవత్సరానికి అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి సంవత్సరంగా కూడా చెప్పాను. ఎందుకు ఈ ఈ కాలంలోనే కదా మనకు మహాత్మా గాంధీ భారత జాతీయోద్యమంలో ప్రవేశించి, అదేవిధంగా భారత రాజకీయాల్లో ప్రవేశించి, ఆయన నాయకత్వంలోనే మనకి 1920 to 1947 అంటే 1920 నుంచి 1947 వరకు జరిగినటువంటి సంఘటనల్లో పూర్తిగా కూడా మనకి ఆగస్టు 15వ తేదీన మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చాడు అని చెప్పాను. ఆ నాయకత్వంలోనే, అంటే ఈ మహాత్మా గాంధీ నాయకత్వంలోనే మన ఆంధ్రదేశంలో కూడా 1920 నుంచి 1922 వరకు జరిగినటువంటి ఈ సహాయ నిరాకరణ ఉద్యమం మన భారతదేశానికి సమరాన్ని మోగించిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే బ్రిటిష్ ప్రభుత్వం పైన ఒక యుద్ధాన్ని కూడా ప్రారంభించింది. ఏది ఆ యుద్ధం కూడా ఎలా, సత్యం, అహింస, సత్యాగ్రహం అనే 3 సిద్ధాంతాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ప్రారంభమైంది అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఓకేనా. ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా కొన్ని కార్యక్రమాలు చెప్పాను మీకు ఆల్రెడీ, వీటి నుండి బహిష్కరించడం జరిగిందని. ఏది ఎన్నికల బహిష్కరణ, తరువాత బిరుదులను బహిష్కరించటం, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రభుత్వ విద్యా సంస్థలను బహిష్కరించటం, ఈ న్యాయవాద కార్డులను బహిష్కరించడం, పురపాలక సంస్థలకు ఈ సాహిత్య సంస్కరణ నిరాకరణ ఉద్యమం, తరువాత అటవీ వనరులను విస్తరించడం, తరువాత విదేశీ వస్తువులను బహిష్కరించటం, విదేశీ వస్త్రాలను కూడా బహిష్కరించటం, ఓన్లీ స్వదేశీ వస్తువులకు మాత్రమే, స్వదేశీ వస్త్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం. తరువాత నెక్స్ట్ వన్ వచ్చేసి మద్యపానీయ నిషేధం, గ్రామాధికారులు పదవీ త్యాగం, తర్వాత పన్నులు చెల్లించకుండా నిరాకరించటం. ఈ 3 ఈ అహింస, సత్యం, సత్యాగ్రహం అనే సిద్ధాంతాలతో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఇవన్నీ కూడా జరగడానికి ఒక కారణాలు, అంటే ప్రధానమైనటువంటి లక్ష్యాలుగా కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ సహాయ నిరాకరణ ఉద్యమం జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమంటే, ఫస్ట్ వన్ వచ్చేసి రౌలట్ చట్టం, తరువాత జలియన్ వాలాబాగ్ మరణకాండ. ఈ 2 అంశాల ద్వారా మన భారతదేశంలో 1920 నుంచి 1922 వరకు మనకు ఈ సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. ఆ ఉద్యమం జరగడంతో పాటు మన ఆంధ్రాలో కూడా ఈ 1922 సంవత్సరంలో మన ఆంధ్రాలో చరిత్రలోనే జరిగినటువంటి ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఒక ఘట్టంగా కూడా చెప్పాను మీకు. ఎందుకు అంటే ఈ గాంధీజీ పిలుపుని అందుకున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఆంధ్రాలో సహాయ నిరాకరణ ఉద్యమం జరగడానికి ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది కొండా వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, టంగుటూరి ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య, సాంబమూర్తి, పర్వతనేని వీరయ్య చౌదరి, ఈ మొదలైన వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో ప్రముఖమైనటువంటి పాత్రను నిర్వహించాలని కూడా చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళందరూ కూడా ఎందుకు, గాంధీజీ పిలుపు మేరకు మన ఆంధ్రదేశంలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఏర్పాటు చేయడానికి చేరారనమాట. అంతేకాకుండా ఈ
ఉద్యమం నిర్వహించిన తరువాత గాంధీజీనే మొట్టమొదటిసారిగా ఏం ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కైజర్ ఈ హిందూ అనే బిరుదును బహిష్కరించడం జరిగిందనమాట. అంతేకాకుండా గుంటూరు బార్ అసోసియేషన్ చెందినటువంటి 108 మంది న్యాయవాద కార్డులను కూడా బహిష్కరించటం. తరువాత ఈ అయ్యదేవర కాళేశ్వరరావు పురపాలక సంఘ సభ్యత్వాన్ని రాజీనామా చేయటం. ఇవన్నీ కూడా ఈ మన ఆంధ్రదేశంలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం జరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ 1920 నుంచి 22 వరకు జరిగినటువంటి ఉద్యమాలలో మన ఆంధ్రాలో సహాయ నిరాకరణ ఉద్యమంకు భాగంగా ఈ చీరాల పేరాల ఉద్యమం 1921 ఏప్రిల్ 21వ తేదీన ఈ చీరాల పేరాల ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా నిరాకరించి ఈ సహాయ నిరాకరణ ఉద్యమానికి అండగా నిలిచారని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి పుల్లూరి సత్యాగ్రహం. ఇది కూడా నెక్స్ట్ వన్ ఏంటి, ఈ పుల్లూరి సత్యాగ్రహం అనేది కూడా 1921 సెప్టెంబర్ 23వ తేదీన పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు అడవులలో పశువులు మేపుకోవడానికి, అటవీ సంపదను తెచ్చుకోవడానికి ప్రభుత్వం విధిస్తున్నటువంటి పన్నును చెల్లించకుండా నిరాకరించి ఉద్యమాన్ని స్టార్ట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు, పుల్లూరి సత్యాగ్రహం అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి పెదనందిపాడు ఉద్యమం. ఈ ఆంధ్రాలో జరిగినటువంటి ఉద్యమంలో ముఖ్యమైనటువంటి ఉద్యమాల్లో ఇది కూడా ఒకటి చెప్పుకోవచ్చు. ఇది ఆంధ్రాలోనే కాకుండా ఆంధ్ర ప్రజల భారతదేశ చరిత్రలో ఎనలేనటువంటి కీర్తిని ఆర్జించినటువంటి ఉద్యమంగా కూడా ఈ పెదనందిపాడు ఉద్యమం చెప్పుకోవచ్చు. ఎందుకు, ఒకేసారి బ్రిటిష్ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను గడగడలాడించినటువంటి చరిత్ర ఏ విధమైన ఉద్యమానికి ఉంది అంటే అది పెదనందిపాడు ఇవి పన్నుల నిరాకరణ ఉద్యమానికి అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మన భారతదేశంలో ఏ విధమైనటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం జరిగిందో అదే విధంగా మన ఆంధ్రదేశంలో కూడా ఈ సహాయ నిరాకరణ ఉద్యమం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఓకేనా. ఈ విధంగా మన ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం జరగడానికి జరిగిన తర్వాత వాటితో పాటు మన ఆంధ్రాలో ఏ ఉద్యమాలు జరిగాయని తెలుసుకున్నాం.